తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ సచివాలయం దగ్గర పోలీసులు భద్రతను పెంచారు. విజయవాడలో మావోయిస్టులు అరెస్ట్ కావడంతో సచివాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచారు పోలీసులు. మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడంతో భద్రత పెంచారు. సచివాలయానికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి ఉద్యోగుల ఐడి కార్డ్స్ పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో నక్సల్ ఎన్కౌంటర్, అదేవిధంగా హెడ్మాన్ని ఎన్కౌంటర్ చేయటం, విజయవాడలో నక్సల్స్ డంప్ దొరకటం, వీటన్నిటి మీద హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం మనం ఏపీ సచివాలయం దగ్గర ఉన్నాం. ఏపీ సచివాలయం దగ్గర కూడా భద్రత కట్టుదిట్టం చేసిన పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి కూడా 4-5 రోజుల తర్వాత సచివాలయం దగ్గరికి రావడంతో భద్రత మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే వెహికల్స్ అన్ని కూడా చాలా ఇదిగా చెకింగ్ చేసి లోపలికి పంపుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. జనరల్గా ఇంతకు ముందు కొన్ని వాహనాలని పూర్తి స్థాయిలో పరీక్షించకుండా అంటే రెగ్యులర్గా వచ్చే వాహనాలని డైరెక్ట్గా పంపించేవారు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నక్సల్స్ సమస్య ఎక్కువగా ఉండటం, విజయవాడ నడిబొడ్డులోనే 30 మందికి పైగా నక్సల్స్ దొరకటం, వాళ్ళ దగ్గర ఆయుధాలు స్వాధీనం చేసుకోవటం, హెడ్మా ఇతర నక్సల్స్ ఎన్కౌంటర్ జరగటం, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం మనం ఏపీ అసెంబ్లీ, ఏపీ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి సెక్రటేరియట్లోకి లోపలికి వెళ్లే వాహనాలు అన్నిటి మీద కూడా ప్రధానంగా తనిఖీ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్కౌంటర్ తర్వాత ఉన్నత స్థాయి సమీక్షలు ప్రధానంగా నిర్వహించారు. ఆ సమీక్షల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటం, అదేవిధంగా బయట చెక్కింగ్ను ఉధృతం చేయటం, చెక్ పాయింట్లు, టోల్గేట్ పాయింట్లు, అంతర్రాష్ట్ర సరిహద్దులు, లేకపోతే జిల్లా నుంచి జిల్లాకు వెళ్లే సరిహద్దులు ఏమైతే ఉంటాయో వాటి మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పిన్ టు పిన్ సెక్యూరిటీ జోన్లో సెక్యూరిటీ ప్రకారం వాళ్ళని చెక్ చేసి వెహికల్స్ అన్ని కూడా సెక్రటేరియట్ లోపలికి పంపుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. సెక్రటేరియట్ అనేది హై అలర్ట్ ఉన్న ప్రాంతం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి పంపించాలనే ఉద్దేశంతో తీవ్రవాద సమస్య లేకపోతే నక్సల్స్ ఎక్కువగా ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి సెక్యూరిటీ మీద ప్రధానంగా దృష్టి పెట్టామని అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సచివాలయం లోపలికి వెళ్లే వాహనాలు, సచివాలయం లోపలికి వెళ్లే వాహనాలు కావడంతో ఇంతకు ముందు కేవలం డిక్కీ చెక్ చేసేవారు, కానీ ఇప్పుడు కార్ డోర్ తీసి లోపల ఏమున్నాయి ఏంటి అని కూడా ప్రధానంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సీట్ కవర్లు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కొంచెం తనిఖీ ఎక్కువగా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు వీళ్ళంతా ఎక్కువగా ఉండి అవకాశం రావడంతో క్షుణ్ణంగా గ్లాస్ బోర్డు దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాహనం ఆపి చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే హై అలర్ట్ ప్రకటించున్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా చూసుకోవటం, దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం, ఆ ప్రభుత్వం ఇచ్చిన సూచనలను ఎప్పటికప్పుడు పాటించడం, వీటి మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది ఏపీ సచివాలయం దగ్గర తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.